ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇవాళ తొలి అడుగు పడబోతుంది. భోగాపురం గగన విహారానికి ముహూర్తం ట్రయల్ రన్నును ఇవాళ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించనున్నారు. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ఉదయం 11 గంటలకు కింజరపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇతర విమానయాన శాఖ అధికారులతో భోగాపురానికి రానున్నారు. ఈ చివరి ట్రయల్ రన్ విజయవంతమైన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగించేందుకు సిద్ధంగా ఉన్న ఇతర విమానయాన సంస్థలతో మంత్రిత్వ శాఖ చర్చలు జరపనుంది. ఉత్తరాంధ్ర వాసుల కలల ప్రాజెక్టుగా భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకుంటుంది. ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇవాళ తొలి అడుగు పడబోతుంది. భోగాపురం గగన విహారానికి ముహూర్తం ట్రయల్ రన్నును ఇవాళ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించనున్నారు. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ఉదయం 11 గంటలకు కింజరపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇతర విమానయాన శాఖ అధికారులతో భోగాపురానికి రానున్నారు. ఈ చివరి ట్రయల్ రన్ విజయవంతమైన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగించేందుకు సిద్ధంగా ఉన్న ఇతర విమానయాన సంస్థలతో మంత్రిత్వ శాఖ చర్చలు జరపనుంది. ఉత్తరాంధ్ర వాసుల కలల ప్రాజెక్టుగా భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకుంటుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి పరశురాం ఫోన్ లైన్లో ఉన్నారు. పరశురాం, ఉదయం ఎన్ని గంటలకి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రారంభించబోతున్నారు? థ్యాంక్ యూ మనోజ్. ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటగా నిలుస్తున్న విజయనగరం జిల్లాలో భోగాపురం ఎయిర్పోర్ట్ ను నిర్మిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు చివరి రన్ గా ట్రైల్ వేయడం జరుగుతుంది. ఢిల్లీ నుంచి డైరెక్ట్ గా ఫ్లైట్ లో కింజరపు రామ్మోహన్ నాయుడు, ఏవియేషన్ మినిస్టర్ మరియు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇద్దరు కలిసి ఈ రోజు ఉదయం 11 గంటలకు కేంద్ర పౌర విమాన శాఖ మంత్రితో పాటు అప్పలనాయుడు ఇతర విమానయాన శాఖ అధికారులు కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కు రానున్నారు. దీంతో ఈ రోజు ట్రయల్ రన్ అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి ట్రయల్ రన్ అయిన తర్వాత ఇదే సంవత్సరంలో జూన్ నెలలో నుంచి సుమారు రోజుకి 60,000 మంది ప్రయాణికులతో ప్రయాణించే విధంగా సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతానికి విజయవంతం ట్రయల్ అయిన తర్వాత విమానయాన సంస్థలతో మంత్రిత్వ శాఖ కూడా వివరాలు సేకరించనుంది. ఎంతమంది వెళ్తున్నారు? మొదటిగా అయితే డొమెస్టిక్ విధంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ నెల జూన్ నుంచి మాత్రం ఈ సంవత్సరం జూన్ నుంచి ప్రస్తుతానికి సుమారు 60,000 మంది ఇక్కడి నుంచి ప్రయాణం చేసేటట్టుగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది. త్వరగా విమానాశ్రయం నిర్మించి తొందరగా ఇదే గవర్నమెంట్ లో ప్రారంభించే విధంగా ఉన్నారు. దీనికి సంబంధించిన నిన్న కూడా ట్రయల్ రన్ అయితే వేయడం జరిగింది. నిన్న కూడా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో విమానాశ్రయానికి సంబంధించిన అధికారులు ఈ ట్రయల్ రన్ చివరిగా సక్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉత్తరాంధ్రకి మంచి అభివృద్ధి అయితే జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. భోగాపురం విమానాశ్రయం అందుబాటులో విశాఖపట్నం దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారుతుంది. 24 గంటల పాటు విమానాశ్రయం సర్వీసులు, అంతర్జాతీయ కనెక్టివిటీ, వేలాది ఉద్యోగాలతో ఉత్తరాంధ్ర తిరుగుతుందని చెప్పేసి మన్య విప్లవీరుడైన అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం కూడా ఎంతో గర్వకారణంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే ఈ అద్భుత అవకాశాన్ని న్యాయపరమైన చిక్కులు దాటుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని అనుమతులతో ఇవ్వడంతో కేంద్ర పౌరయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ కూడా ప్రస్తుతం పనులు ఊహించిన వేగంతో సాగిస్తూ ఉన్నా ముందే సిద్ధమైంది. కలెక్టర్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత దీనికి సంబంధించి ప్రతి వారాన్ని 1-2 రోజులు వెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయని చూసుకోవడం జరిగింది. తొలి ఏడాది 60 లక్షల మంది ప్రయాణికులతో ముఖ ఫేషియల్ ద్వారా ప్రయాణికులను పంపించే విధంగా మొదటి 60 లక్షల మంది పంపించే విధంగా ఎంట్రీ ఇస్తున్నారు. అలా కాకుండా ఏరో బ్రిడ్జిలు నేరుగా విమానాశ్రయ ప్రయాణానికి గంటకి 2,500 మంది ప్రయాణించగల సామర్థ్యంతో సోలార్ పవర్ ఉన్న వర్షపు నీటితో పాటు కూడా చేయడం జరుగుతూ ఉంది. మొదటి దశగా 60 లక్షల మంది ప్రయాణికులు నిర్ణయించే విధంగా ట్రిబ్యునల్ భవిష్యత్తులో 1.8 కోట్లు పెంచే అవకాశం అయితే ఉంది. డిసెంబర్ 2025 నాటికి 91.7% వరకు విమానాశ్రయ పనులన్నీ పూర్తయ్యాయని, ఈ సంవత్సరానికి సంబంధించి జూన్ అయితే మాత్రం ఖచ్చితంగా సర్వీసులు అయితే ప్రారంభించే అవకాశం ఉందని చెప్పేసి మరి చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ రోజు ఢిల్లీ నుంచి నేరుగా విమానంలో కింజరపు రామ్మోహన్ ఏవియేషన్ మినిస్టర్ మరియు కలిశెట్టి అప్పలనాయుడుతో పాటు ఇతర అధికారులు కూడా వచ్చి ట్రయల్ రన్ అయితే చివరి ట్రయల్ రన్ అయితే ప్రారంభించడం జరుగుతుంది. టెక్నీషియన్ పైలట్ గా ఏవియేషన్ హబ్ గా మారనున్న ఈ భోగాపురం విమానాశ్రయానికి ఉత్తరాంధ్రకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతూ ఉంది. ఉత్తరాంధ్రలో ఆర్థిక పారిశ్రామిక కారిడార్ ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్ కు చేరుకోవడానికి వైజాగ్ నుంచి భోగాపురానికి 45 కిలోమీటర్ల దూరం ఉండడంతో
6 లైన్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అలాగే 3 ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎటువంటి ట్రాఫిక్ లేకుండా డైరెక్ట్ గా 45 నిమిషాల నుంచి 50 నిమిషాల లోపు విమానాశ్రయం చేరుకునే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. అలాగే విజయనగరం నుంచి కూడా 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న దీనికి కూడా 2 లైన్లు హైవేలు అయితే ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కలిపి ఈ సంవత్సరానికి సంబంధించి 6 నెలల లోపు అన్ని పూర్తి చేస్తామని చెప్పేసి ఈ సంవత్సరం జూన్ నెల నుంచి విమానయాన సర్వీసులు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రతి సర్వీసు ప్రారంభమవుతుందని చెప్పేసి అయితే మినిస్టర్ గారు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కారిడార్ కూడా వైజాగ్ నుంచి భోగాపురం వచ్చే వరకు ఉత్తరాంధ్ర కారిడార్ ఏదైతే ఉందో బీచ్ రోడ్ లో ఉందో మొత్తం మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో బీచ్ గుండా వాతావరణం చేస్తూ ఇక్కడికైతే 6 లైన్స్ అయితే వేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ రోజు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందని చెప్పేసి ఇంకా మినిస్టర్ గారు చెప్పే విధానం అయితే ఉంది. దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్ కు సంబంధించి అయితే మాత్రం అన్ని పనులు పూర్తయి మిగతా ఈ రోజు కూడా జూన్ నెల ఆఖరికి అయితే అన్ని ఉన్నాయి కాబట్టి జూన్ నెలలో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించడానికి అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. పరశురాం, డొమెస్టిక్ సంబంధించినటువంటి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మరి ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి ప్రయాణికులకి ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటారు? ఏ ఎండింగ్ లోపల వచ్చే అవకాశం ఉందంటారా? అయితే ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం జూన్ నెల 6వ నెల లోపు ఇంటర్నేషనల్ ప్రయాణికులకు కూడా అవకాశం కల్పిస్తాము. అది ముఖవర్చస్సు ద్వారా ఫేషియల్ ద్వారాగా ఒక 60 లక్షల మంది వరకు పంపించి మొదటి ఏడాది 60 లక్షల మంది వరకు ప్రయాణించే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఇదే సంవత్సరం జూన్ నెల నుంచి వస్తుంది, డిసెంబర్ వరకు వస్తుంది. జూన్ నెల నుంచి అయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని ప్రారంభించి ప్రయాణికులకు అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు మనోజ్. రైట్ పరశురాం, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.